ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 7. అతను చేసిన పనికి ఒక్కసారి పల్లవి ఊపిరి భారం అవుతోంది. అర్జున్ని ఇంకా తన ఎదకేసి హత్తుకుంటుంది. మొదటి కలయిక కాదు, కానీ ప్రేమతో కూడిన ప్రతి కలయిక కొత్తగానే అనిపిస్తుంది. పల్లవి అలా హత్తుకోగానే అర్జున్కి అర్థమైంది తను తమ కలయికకు సిద్ధంగా ఉంది అని. అర్జున్ చిన్నగా నవ్వి తన చుట్టూ బిగుసుకున్న పల్లవి చేతిని తీసి ఆమెపై వస్త్రాలను దూరం చేశాడు. అర్జున్ చేస్తున్న ప్రతి పనికి ఆమెకు ఏదో లోకంలో విహరిస్తున్నట్టు వణుకుతున్న గొంతుతో శ్రీవారు అంటూ చిన్నగా అంది. అర్జున్ తన చేతితో ఆమె నడుము చిన్నగా నొక్కుతూ ఆమె నడుముని ముద్దాడుతూ పల్లవి వంక చూస్తాడు. తన శ్రీవారి స్పర్శ దూరం అవ్వడంతో ప్రేమ మైకం నుండి తేరుకొని కళ్ళు తెరిచి కిందికి చూస్తుంది. అర్జున్ని ఏమైంది అన్నట్టు, శ్రీమతి, నీలో నాకు నచ్చిన ప్రదేశం ఏంటో చెప్పు అని తనని చూస్తూ అంటాడు. అలా అర్జున్ అడగగానే ఏమిష్టం అంటాడో అని కొంచెం సిగ్గుగా అర్జున్ను కళ్ళల్లోకి చూస్తుంది. చెప్పనా అంటాడు అర్జున్. తనకి కూడా తెలుసుకోవాలి అని ఉంది తన భర్తకి తనలో ఏమిష్టం అని. ఎందుకంటే ప్రతి భార్యాభర్తలు కలయిక అయినప్పుడు భర్త భార్యని పొగిడితే కొంచెం గర్వంగా ఉంటుంది భార్యకు. ఆ క్యూరియాసిటీతో అంది చిన్నగా చెప్పమన్నట్టు. ఇదిగో ఇది అని తన నాభి పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చని గాఢంగా ముద్దాడి అతను చేసిన పనికి అతని పైకి లాగి తమకం ఆపుకోలేక గట్టిగా హత్తుకుంది. అతనికి అడ్డు చెప్పడం ఇష్టం లేక పతి ఇస్తున్న తీయని బాధని ప్రేమతో భరిస్తుంది. చివరికి అతను అలసిపోయి చివరి ఘట్టం చేరాక ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకొని ఆమె పక్కకు పడుకొని పల్లవిని తన గుండెలపై పడుకోబెట్టుకొని ఆమె చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేతితో చెమట వల్ల వెంట్రుకలు ఆమె మొహంపై అత్తుకోవడంతో వాటిని చెవి వెనుక పెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతాడు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఆమె అలా చెప్పటంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టి బాగా ఇంప్రూవ్ అయ్యావు బంగారం, కానీ ఫస్ట్లో లాగా అలసిపోవడం లేదు, గుడ్ అంటాడు కొంటెగా. అతని మాటల్లోని ఉద్దేశం అర్థం అవ్వడంతో చిన్నగా అతని ఛాతీపై కొట్టింది. ఎప్పుడు ఇవే పాడు మాటలు, మీకు రాను రాను బుద్ధిగా సిగ్గు లేకుండా తయారవుతున్నారు శ్రీవారు అంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది బంగారం, మనం ఇన్నిసార్లు కలిశాము, నువ్వేమో ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నావు. ఇలా అయితే మన బుజ్జి తల్లి ఎప్పుడు నీ కడుపులో పడుతుంది చెప్పు. నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యావు అనుకో, మనది వచ్చే సంవత్సరం పెళ్లి రోజు వరకు మన బుజ్జి తల్లి నా చేతుల్లో ఉంటుంది, ఓకేనా అన్నాడు అర్జున్. అతను అన్న మాటలకి పొద్దున అత్తగారు మాటలు గుర్తుకు వచ్చి అత్తగారితో మాట్లాడిన విషయాలు చెప్పింది. 2 or 3 ఎపిసోడ్లో తల్లి గురించి వినగానే మనసులోని సారీ అమ్మా అని చెప్పుకొని పల్లవితో మాట్లాడడం మొదలు పెడతాడు. పల్లవి చెప్పే మాటలు వింటూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. ఇంతకీ శ్రీవారి నుంచి సమాధానం రాకపోవడంతో అతని గుండెలపై తలపెట్టింది. కాస్త తలెత్తి చూస్తుంది. అతను ఎప్పుడో నిద్రపోయాడు అన్నట్టుగా చిన్నగా ఊపిరి భారంగా తీసుకుంటున్నాడు. చిన్నగా నవ్వి అతన్ని పరీక్షగా చూసింది. చెదిరిన జుట్టుతో ఆమె నుదుటిన కుంకం అతని బుగ్గలపై కొంచెం, ఛాతీపై కొంచెం అంటుకుంది. చిన్నగా నవ్వుకొని కొంచెం మీదకి జరిగి అతని నుదుటిపై ముద్దు పెట్టి ఆమె గుండెలకి హత్తుకొని కంట్లో నుంచి నీళ్లు వస్తుంటే ఐ లవ్ యూ శ్రీవారు, ఐ లవ్ యూ సో మచ్ అని అంది. బయటకి అంది అనుకున్నారా? కాదు, మనసులో. మీ నుంచి ఐ లవ్ యూ టూ పల్లవి అని వినాలని ఉంది.
కానీ అని ఆలోచిస్తూ తను కూడా నిద్రపోయింది. ఉదయం శనివారం కావడంతో కొంచెం లేటుగానే లేచి అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి సింపుల్ చీర తీసి కట్టుకొని రెడీ అయ్యి అర్జున్ ఇంకా గాఢ నిద్రలో ఉండటంతో ఆఫీస్కి ఎలాగో 2 గంటలు టైం ఉండటంతో హాల్లోకి వచ్చి దేవుడి రూమ్ శుభ్రం చేసి పూజ చేసి కుంకుమ నుదుటిపై దిద్దుకొని పల్లవి వల్ల అత్తకి అమ్మకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది. పల్లెటూరులో మ్యాక్సిమం అందరూ 5 గంటలకు లేచి ఇంటి పనులు చేసుకుంటారు. వాళ్ళు ఈరోజు కూడా పొలం పనులు ఉండడంతో బిజీగా ఉంటారు అని మార్నింగే కాల్ చేసింది. తను ముందు 10 రోజుల తర్వాత పొలం పనులు అయ్యాక కాల్ చేస్తా అంది. కానీ రాత్రి ఆలోచనల వల్ల పల్లవి మనసు కొంచెం బాధగా ఉండటంతో వాళ్లకు చేసి మాట్లాడింది. అత్త అమ్మతో మాట్లాడిన తర్వాత అప్పుడు పల్లవి మనసు కొంచెం సర్దుకుంది. వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడంలో మునిగింది. కాసేపటికి వంట చేస్తున్న ఆమె వెనుక నుంచి ఆమె చిట్టి నడుమును చుట్టుకున్నాయి. ఆ నడుము చేతి స్పర్శ తెలియగానే చిన్నగా నవ్వి శ్రీవారు ఎప్పుడు లేచారు అని చిన్నగా అడిగింది. అప్పటికే అర్జున్ తన తలని కిందికి వంచి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అతని మాయలో పడేదల్లా అని తేరుకొని అర్జున్ చేతిని గిచ్చింది. అంతే. అబ్బా రాక్షసి, దెయ్యం భూతం, నీకు ఇదేం మాయారోగమే, హత్తుకుంటే నెడతావు, ముద్దు పెట్టుకుంటే గిల్లుతావు అని రుసరుస వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. వెనక్కు తిరిగి అర్జున్ని చూసి చిన్నగా నవ్వుకొని వంట పూర్తి అవ్వడంతో అర్జున్ తనకి టీ పెట్టి అయ్యాక 2 కప్లో పోసి స్టవ్ ఆఫ్ చేసి హాల్లో అర్జున్ పక్కన సోఫాలో కూర్చొని అతనికి ఒక కప్ ఇస్తుంది. ఆమెతో మాట్లాడుకుంటా సైలెంట్గా కప్పు తీసుకొని టీ తాగడం మొదలు పెడతాడు. శ్రీవారి అలక తెలిసిన శ్రీమతి టీ తాగడం అయిపోయాక అర్జున్ తన కప్ తీసుకొని లేచి కిచెన్లోకి వెళ్తుంది. ఆగి అర్జున్ ఒడిలో కూర్చొని నుదుటిపై కిస్ చేస్తుంది. అచ్చచ్చో, శ్రీవారికి కూడా అలగడం తెలుసా? ఎప్పుడు చూడు సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఇంట్రోవర్ట్గా ఉండే మీరు ఇప్పుడు చాలా చిలిపి పనులు చేస్తూ అలగడం కూడా నేర్చుకున్నారు. దీనికి కారణం తెలుసుకోవచ్చా శ్రీవారు అంటూ కనుబొమ్మలు ఎగరవేసింది. ఆమెని ఇంకా దగ్గరికి తెచ్చుకొని దానికి కారణం నా ప్రియాతి ప్రియమైన శ్రీమతి. తనే నన్ను పూర్తిగా చెడగొట్టింది. ఎవరితో మాట్లాడని నేను తనతో మాత్రం ఇంతసేపైనా మాట్లాడుతాను. అందరి ముందు సీరియస్గా ఉండే నేను నా శ్రీమతి దగ్గర ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలియడం లేదు. మేబీ మా శ్రీమతి గారి సహవాస దోషమేమైనా కావచ్చు అని అమాయకంగా అన్నాడు అర్జున్. అబ్బో చాలేండి, ఇప్పటికే టైం అయ్యింది. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఆయన ఎప్పుడూ బ్రష్ చేసి స్నానం చేసి వస్తారు కదా, మరి ఈరోజేంటి బ్రష్ మాత్రమే చేశారు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, కొంచెం టీ తాగి చేద్దాం అని వచ్చాను అని అనగానే కంగారుగా అయ్యో ఇప్పుడు ఎలా ఉంది? టీ తాగారుగా, నొప్పి తగ్గిందా? ఎప్పుడు చూడు ఆ డొక్కు ల్యాప్టాప్ చూస్తూ పనిచేస్తారు, మళ్ళీ నైట్ అంతా జాగారం, ఇంకా రెస్ట్ ఎక్కడుంది అని అంటున్న పల్లవిని మొట్టి ముద్దు. అది 1,50,000 చిల్లర ఉంటుంది. ల్యాప్టాప్ దాన్ని పట్టుకొని డొక్కుది అంటావా అనడంతో అబ్బో 1,50,000 పైన ఉంటుందంట. ఎంత రేటైనా అది ఒక్కసారి రిపేర్ అయితే ఇనుప సామాన్ వాడు కేజీ ఉల్లిగడ్డలు కూడా ఇవ్వరు శ్రీవారు, తెలుసా? కర్మ, నిన్ను మార్చడం నా వల్ల కాదే అంటూ నేను స్నానానికి వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. అతను కసరడంతో టీ కప్స్ తీసుకొని మొహం తిప్పుకొని వయ్యారంగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది పల్లు పాప. అతను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు అతనికి ఆఫీస్ బ్యాగ్లో లంచ్ బాక్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పైన పెడుతుంది. అతను వచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటే అని అడుగుతాడు. జీడిపప్పు ఉప్మా శ్రీవారు అంటుంది. చీ, ఉప్మానా అని మొహం అదోలా పెడతాడు. నాకు వద్దు అంటూ పల్లవికి కూడా తెలుసు అతనికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు అని. మా మంచి శ్రీవారు కదా, ఈ ఒక్కరోజు తినండి, రేపటి నుంచి మీకు నచ్చిన టిఫిన్ చేస్తాను. నిన్న రాత్రి మీరు చేసిన రొమాన్స్కి నా ఒళ్ళంతా హూనమయ్యింది. ఈ
ఒక్కసారి అడ్జస్ట్ కాండి శ్రీవారు అని అంటున్న ఆమె మాటలకు పాపం నిన్న మార్నింగ్ మొత్తం ఉపవాసం ఉంది, నైట్ నాతో పాటు కొంచెం తింది అంతే. ఆ తర్వాత ఇది ముద్దుగా అనిపించడంతో నేను నా కోరికలను కంట్రోల్ చేసుకోలేక నైట్ అంతా నా రొమాన్స్తో ఇబ్బంది పెట్టాను. ఈ ఒక్కసారి కళ్ళు మూసుకొని తినేద్దాం, నేను బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఇది కూడా తినదు అని అర్జున్ మనసులో అనుకొని నోరు తెరవబోతుంటే అర్జున్ ఎంతకీ జవాబు చెప్పకపోవడంతో ఎలా అయినా తినిపించాలి అని సరే శ్రీవారు ముద్దకో ముద్దిస్తాను అని అంది. అంతే అర్జున్ చిన్నగా నోరు తెరవబోయేవాడు టక్కున పల్లవి చూడకముందు నోరు మూశాడు. అర్జున్ మనసులో ముద్దకో ముద్దు లాగించొచ్చు అని కళ్ళని పైకి ఎత్తి ముద్దు కావాలా నాయన అని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంటే తల ఊపాడు. అర్జున్ అలా తల ఊపడంతో పల్లవి అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగింది. వెంటనే తేరుకున్న అర్జున్ ఏం లేదు కానీ ముద్ద పెట్టి ముద్దు పెట్టు అని కొంచెం యాటిట్యూడ్గా అన్నాడు. పల్లవి మూతి తిప్పుకుంటూ ముద్ద పెడుతూ నుదుటిపై ముద్దు పెట్టింది. ఏయ్ నేను నీ మొగుడినే, చిన్న పిల్లాడిని కాదు, లిప్స్ మీద పెడితే పెట్టు, లేకపోతే ఈ ప్లేట్ ఇక్కడి నుంచి తీ అని పల్లవి చేతిలో ఉన్న ప్లేట్ ని చూపిస్తూ కొరకొరా చూస్తాడు. అర్జున్ అడిగినట్టు ముద్దకో ముద్దు పెట్టింది. అలా లాస్ట్ ముద్దకు స్ట్రాంగ్ కిస్ తీసుకొని ఆఫీస్కి టైం అవుతుంది నేను పోతున్నా అంటూ లేచి బ్యాగ్ తీసుకొని టైంకి తిను ఓకేనా అన్నాడు. ఆమె తల ఊపి మీరు కూడా జాగ్రత్త అని ఓకేనా అని ఒక్కసారి పల్లవి పెదాల వంక చూసి నవ్వుకుంటూ లిప్ బామ్ అప్లై చేసుకో అని చెప్పి డోర్ తీసుకొని లిఫ్ట్ ఎక్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్లే వరకు అలాగే చూసింది. డోర్ క్లోజ్ చేసి మళ్ళీ బెడ్రూమ్లోని బాల్కనీలోకి వెళ్ళి చూసింది. అతను వెళ్ళాక తిట్టుకుంది. పల్లవి కింద పెదవి కొంచెం స్విల్ అయితే పై పెదవి పచ్చడి చేశాడు. దొంగమొగడు, అస్సలు సిగ్గులేదు అని తిట్టుకుంటూ బెడ్రూమ్ సర్ది హాల్లో టీవీ ఆన్ చేసి టిఫిన్ పెట్టుకొని సోఫాలో కూర్చొని తింటూ అస్సలు ఈ తినిపించడం అలవాటు చేసి తప్పు చేశాను. అప్పుడి యాక్సిడెంట్ అయినప్పుడు బుద్ధిగా పెట్టింది తినేవాడు, కానీ ఇప్పుడు డిమాండ్లు ఎక్కువయ్యాయి. అయినా నాకు కూడా ఆయనకి 2 పూటల తినిపించకపోతే మనసున పట్టదు. దాన్ని అలుసుగా తీసుకొని ముద్దు ముద్ద అంటూ నా పెదాలని పిప్పి చేస్తున్నారు అని తింటూనే ముద్దుగా కసురుతూ అసలు అర్జున్కి ఎప్పటి నుంచి తినిపించడం స్టార్ట్ చేసిందో గుర్తు చేసుకుంటుంది. ఇటు అర్జున్ కూడా డ్రైవ్ చేస్తూ అదే ఆలోచిస్తాడు. 2 నెలల క్రితం ఒకరోజు శివ బైక్ సర్వీసింగ్కి ఇవ్వడంతో అర్జున్ బైక్ మీద వస్తాను అని ముందు రోజే చెప్పాడు శివ. శివ అర్జున్ అపార్ట్మెంట్స్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శివ వాళ్ళ ఇల్లు ఉంటుంది. శివది ఓన్ హౌస్ అండ్ 4 రూమ్ల ఇల్లు. అర్జున్ ఇప్పటికీ పల్లవితో సరిగ్గా మాట్లాడడం లేదు. అంటి ముట్టనట్టు ఉండడం, తను వండుతుంటే తినడం, బాక్స్ పెట్టి ఆఫీస్ బ్యాగ్ ఇస్తే తీసుకొని వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అని చిన్నగా చెప్పి వెళ్ళిపోవడం, ఇలానే ఆ రోజు కూడా జరిగింది. కానీ ఆ రోజు ఎందుకో పల్లవి జాగ్రత్త శ్రీవారు అని వెళ్ళేటప్పుడు 1కి 2 సార్లు చెప్పింది. పెళ్ళైనప్పటి నుంచి అర్జున్ని శ్రీవారు అని పిలుస్తుంది. పల్లవి అప్పుడు శ్రీవారు అంటే వినడానికి చిరాకు వచ్చినా ఇప్పుడు అదే పిలుపు మధురంగా అనిపిస్తుంది. సరే అని కొంచెం చిరాగ్గా చెప్పి పెళ్లి జరిగి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అర్జున్ ఆఫీస్కి వెళ్ళేంతసేపు బాల్కనీలో నుంచి వచ్చి చూస్తుంది. శివ వాళ్ళింటికి వెళ్ళాడు. బైక్ ఆఫ్ హారన్ కొట్టాడు. అప్పటికి ఆఫీస్కి లేట్ అయ్యింది. శివతో పాటు శివ వైఫ్ శివాని 1.5 ఇయర్ కొడుకుని ఎత్తుకొని బయటకు వస్తుంది. శివ వచ్చి బైక్ పైన కూర్చుంటాడు. మీకు ఎప్పుడు తొందరే అని శివాని కసిరి అన్నయ్య లోపలికి రా, టీ తాగి వెళ్దు అంటుంది. శివాని ఇప్పుడు వద్దుమా అని చెప్పి శివ బాబుని ఎత్తుకొని శివాంష్ కన్నా ఎలా ఉన్నాడు అని బాబు బుగ్గల్ని ముద్దు చేశాడు. దానితో బాబు కిలకిల నవ్వుతూ మా మా అంటాడు ముద్దు ముద్దుగా. అబ్బో నా కన్నయ్యకి మాటలు కూడా వస్తున్నాయిరా అని అటు శివాని చేతికి బాబుని ఇచ్చి వాళ్ళకి బాయ్ చెప్పి ఇద్దరూ స్టార్ట్ అవుతారు.
మరి ఏమనుకున్నావు? వాడు ఎవరి కొడుకు అనుకున్నావు? ది గ్రేట్ శివ కొడుకు. ఆ మాత్రం ఫాస్ట్నెస్ ఉంటుంది మరి. అబ్బో గొప్పలు చెప్పకురా, వాడు అంతా శివాని పోలికే అని నాకు తెలుసు, నోరు మూసుకొని ఉండు అనడంతో మొహం ముడుస్తాడు. కాసేపయ్యాక మళ్ళీ శివనే మాట్లాడుతూ, బావా నేను బైక్ నడుపుతాన్రా ప్లీజ్ అన్నాడు. ఎందుకు? అమ్మాయిలకు ముందు కూర్చొని సైట్ కొట్టడానికా అని అంటాడు అర్జున్. రేయ్, నువ్వు నా పక్కన ఉండగా నేను ఆ సాహసం చేస్తానా చెప్పు? నేను ఎవరినో చూడ్డం, నువ్వు నీ చెల్లికి చెప్పడం, మళ్ళీ అది నన్ను ఉతకడం అవసరమా? నాకు వద్దు బాబు, నేను ఎవరిని చూడను కానీ ఇవ్వరా అనడంతో బైక్ ఆపి అర్జున్ వెనక్కి వచ్చి కూర్చుంటే శివ ముందుకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. శివ స్పీడ్గా వెళ్తుంటే రేయ్ స్పీడ్ తగ్గించు అని అర్జున్ చెప్పినా వినలేదు. కాస్త దూరం వెళ్ళాక రాంగ్ రూట్లో బైక్ ఒకటి దూసుకురావడంతో స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.